ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనకాపల్లి జిల్లాలో ఒక్కరోజే 2 భారీ గంజాయి పట్టివేతలు సంచలనం సృష్టించాయి. మొదటి ఘటనలో రాయగడ నుంచి ఉత్తరప్రదేశ్కు కంటైనర్ లారీ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1300 కేజీల గంజాయిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మర్రిపాలెం టోల్గేట్ వద్ద లారీని అడ్డుకునే ప్రయత్నం చేయగా వాహనం వేగంగా దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు చేజింగ్ నిర్వహించి గూడూరు పంచాయతీ గొల్లపేట వద్ద లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీలో తనిఖీలు నిర్వహించగా సుమారు 6,50,00,000 రూపాయల విలువైన 1300 కేజీల గంజాయి బయటపడింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదే రోజు మరో భారీ ఆపరేషన్ నక్కపల్లి మండలంలోని వీంపాడు టోల్ ప్లాజా వద్ద జరిగింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఇన్నోవా, ఎర్టిగా కార్లలో తరలిస్తున్న 264 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1,32,00,000 రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 2 కార్లు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్నది లేదు, ఓన్లీ త్రూ ఏపీ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మనం రకరకాలుగా అంటే చెక్ పోస్టులు పెట్టడం, అట్లాగే ఆల్టర్నేటివ్ రూట్లో సర్ప్రైజ్ చేయడం అవన్నీ కూడా జరుగుతుండగా కూడా ఇంకా వచ్చిన ప్రాఫిట్స్ దృష్ట్యా బయట స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ఆంధ్ర ద్వారా వెళ్తున్నాయి. ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కంటిన్యూగా నిఘా అయితే జరుగుతుంది. టెక్నికల్గా కూడా ఎనాలిసిస్ చేస్తున్నాము. మీరందరూ చూసుంటారు రియాక్షన్ ఎట్లా ఉందని. ఇంతకు ముందంటే ఒక గాంజా కేసు పట్టుకున్నామంటే ఎవరైతే దొరికారో వాళ్ళనేదో కేసు పెట్టేసి వదిలేసేవాళ్ళం. బట్ లాస్ట్ 2 years నుంచి కూడా ఎవరైతే గాంజాలో దొరుకుతున్నారో అది ఎవరు పండిస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, డెస్టినేషన్ ఏంటి, వాటి అందరినీ కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ గాంజా కేసులో గాంజాయి ద్వారా వ్యాపారం ద్వారా ఎవరైతే ఆస్తులు కొనుగోలు చేస్తున్నారో ఆస్తులు సీజ్ చేయడం, అట్లాగే ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టడం, అట్లాగే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. రీసెంట్గానే మా దగ్గర ఒక పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. దరిదాపు మా సబ్ డివిజన్లో ఇంచుమించుగా 15 మంది వరకు ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. అయినా అందరి దగ్గర నుంచి కూడా సహకారం కావాలండి. సహకారం ఉండేటప్పుడు డెఫినెట్గా మనం పూర్తిగా గాంజాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అందరి తాలూకా సపోర్ట్ కూడా పొలిటీషియన్స్ అవనివ్వండి, అట్లాగే ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ కూడా చాలా సపోర్టివ్గా ఉండబట్టి ఇంత దీనిగా మన జాబ్ నిర్వర్తించడం. ఆయన దొరికితే ఈ కేసులో మొత్తం వివరాలు, ఈ గాంజా ఎక్కడి నుంచి సెక్యూర్ చేశారు ఏంటి అనే వివరాలు తెలుస్తాయి. ఆ కోసం గాను ఆల్రెడీ ఒక 4 టీమ్స్ మేము ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పంపించడం జరిగింది. ఈయన కోసం అని చెప్పేసి టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి. అట్లాగే మిగతా వాళ్ళ మీద కూడా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో షాజహాన్ అండ్ సలీం వాళ్ళ కోసం కూడా టీమ్స్ ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని పంపించడం జరుగుతుందండి. ఈ కేసులో పూర్తిగా ఎక్కడ గాంజాయి పండిస్తున్నారు, ఎవరు సెక్యూర్ చేశారు, ఈ ట్రాన్స్పోర్టర్స్ని అయితే మనం ఆల్రెడీ కస్టడీలో పెట్టుకున్నాము. మిగతా డెస్టినేషన్ కూడా మనం ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవాల్సి ఉందండి. అట్లాగే మన తాలూకా రికార్డులు కానీ మనం వెరిఫై చేస్తే ఈ మలసాల మోహన్ ఎవరైతే ఇప్పుడు ప్రధాన నిందితుడు ఇప్పటి వరకు మన దగ్గర ఈయన ఉన్నాడో ఆయన మీద 2016లో చోడవరం పోలీస్ స్టేషన్లో ఒక గాంజా కేసు ఉన్నదండి. అట్లాగే ఈ సోమేష్ మీద కూడా 2015లో ఒక గంజా కేసు ఉంది. మిగతా వాళ్ళ మీద అయితే ఏ కేసు లేవు. అయితే ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం మన నక్కపల్లి సిఐ గారు మురళి, అలాగే సన్నిబాబు ఎస్ఐ గారు, నక్కపల్లి ఎస్ఐ గారు, అంజన్, మళ్ళీ సిబ్బంది పవన్ హెడ్ కానిస్టేబుల్, అలాగే రాజు హోంగార్డ్, అట్లాగే డ్రైవర్ గణేష్, మళ్ళీ హైవే మొబైల్ డ్రైవర్ ప్రసాద్, వీళ్ళైతే ఎక్సలెంట్గా వాళ్ళ తాలూకా వర్క్ని పెర్ఫామ్ చేసి ఈ ముద్దాయిలందరినీ పట్టుకోవడంలో, ఈ ఎంటైర్ గాంజాని సీజ్ చేయడంలో వాళ్ళ తాలూకా కృషి చేస్తారండి. ఈ తాలూకా గాంజా తాలూకా వాల్యూ
1,32,00,000 వాల్యూ ఉంటుందండి. అట్లాగే ఈ ఇన్నోవా కార్ స్వాధీనం చేసుకున్న ఇన్నోవా కార్ వాల్యూ ఒక 24 lakhs. అట్లాగే ఎర్టిగా కార్ 13 లక్షలు. టోటల్గా 1,69,00,000 రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి దగ్గర నుంచి ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎస్పీ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ సార్ వాళ్ళందరినీ కూడా టీంలందరినీ కూడా అప్రిషియేట్ చేశారు. రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో కూడా వీరందరినీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగిందండి. నేను కూడా వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మొత్తంగా ఒక్కరోజే అనకాపల్లి జిల్లాలో 1,564 కేజీల గంజాయి పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 8 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ మత్తు పదార్థాలు ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్వర్క్ ఎవరు అనే కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై వరుస దాడులతో పోలీసుల చర్యలు మరింత తీవ్రతరమవుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ 2 భారీ పట్టివేతలు డ్రగ్స్ అక్రమ రవాణాదారులకు గట్టి హెచ్చరికగా మారాయి.